మనం ఒకసారి ఊహించుకుందాం. ఉదయం బెంగళూరులో ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేసి కార్లో బయలుదేరితే ఏ హడావుడి లేకుండా మధ్యాహ్నానికి విజయవాడలో వేడివేడిగా లంచ్ చేయడం. ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే ఇదొక సైన్స్ ఫిక్షన్ కథలా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. ఎందుకంటే బెంగళూరు నుంచి అమరావతికి కానీ విజయవాడకు కానీ రోడ్డు మార్గంలో వెళ్లాలంటే కనీసం 12 నుంచి 13 గంటలు పడుతుంది. అవును, ఆ డ్రైవింగ్ తలుచుకోగానే సగం అలసట వచ్చేస్తుంది ఎవరికైనా. నిజమే. కానీ ఆ 12 గంటల సుదీర్ఘమైన ప్రాణాలు తోడేసే జర్నీని సగానికి సగం కట్ చేసి కేవలం 6 నుంచి 7 గంటలకు కుదించే ఒక భారీ ఆ హైపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కారిడార్ మన కళ్ల ముందే రూపుదిద్దుకుంటోంది. అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. అవును, ఈ రోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఖచ్చితంగా దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోడూరు ముప్పవరం యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే. దీనికే NH544G అని కూడా పేరు పెట్టారు. 14,000 కోట్ల బడ్జెట్తో భారతమాల పరియోజన దశ 1 కింద దీన్ని నిర్మిస్తున్నారు. రైట్. దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఈనాటి మన చర్చ ప్రధాన లక్ష్యం ఏంటంటే అసలు ఈ ప్రాజెక్ట్ స్వరూపమేంటి, నిర్మాణంలో ఉన్న సవాళ్లేంటి, దీని వెనుక ఉన్న సాంకేతిక అద్భుతాలు, అలాగే ఇది మన ఆర్థిక ముఖ చిత్రాన్ని ఎలా మార్చబోతోంది అనేది లోతుగా విశ్లేషించడం. ఖచ్చితంగా. ఇక్కడ మనం గమనించాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ వేగం. అవును, చాలా ఫాస్ట్గా జరుగుతోంది కదా పనులు. అవునండి. వచ్చే ఏడాది జూన్ లేదా జూలై నాటికి దీన్ని ఓపెన్ చేయాలనే ఒక కఠినమైన టార్గెట్ పెట్టుకుని రేయింబవళ్ల పనిచేస్తున్నారు. కేవలం దూరాన్ని తగ్గించడమే కాకుండా వాణిజ్యపరంగా 2 రాష్ట్రాల రవాణా రంగానికి ఇది చాలా పెద్ద ఊపునిస్తుందని చెప్పొచ్చు. ఈ ప్రయాణ సమయం సగానికి సగం ఎలా తగ్గుతుందో అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఈ రహదారి రూట్ మ్యాప్ని అర్థం చేసుకోవాలి. అవును, ఆ రూట్ మ్యాప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి మన సోర్సెస్ ప్రకారం చూస్తే గనక ప్రయాణం బెంగళూరు హైదరాబాద్ పాత జాతీయ రహదారిపైనే ఒక 110 కిలోమీటర్లు సాగుతుంది. ఆ తర్వాత శ్రీ సత్యసాయి జిల్లాలో కొడికుండ చెక్పోస్ట్ సమీపంలో ఉన్న కోడూరు దగ్గర ఆ పాత మార్గం ముగుస్తుంది. కరెక్ట్. అక్కడి నుంచి అసలైన గేమ్ చేంజర్ మొదలవుతుంది. ఆ కోడూరు నుంచి సరికొత్త 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే పైకి వాహనాలు వెళ్తాయి. అంటే అక్కడ నుంచి పాత రోడ్డుతో సంబంధం ఉండదన్నమాట. అస్సలుండదు. ఈ కొత్త రోడ్డు ఏకంగా 342.24 కిలోమీటర్ల మేర ఎలాంటి ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా నేరుగా ప్రకాశం జిల్లాలోని ముప్పవరం వరకు వెళ్తుంది. ఆ ముప్పవరం దగ్గర మళ్లీ పాత చెన్నై కోల్కతా జాతీయ రహదారికి కనెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకో 115 కిలోమీటర్లు ప్రయాణిస్తే విజయవాడ వస్తుంది. సో ఒక రకమైన లెక్క వేసుకుంటే మొత్తం పాత రోడ్ల వాడకం అటు ఇటు కలిపి 225 కిలోమీటర్లు. కానీ మధ్యలో ఈ కొత్త గ్రీన్ఫీల్డ్ రోడ్డు మాత్రం 342 కిలోమీటర్లు అనమాట. అవును, ఎగ్జాక్ట్లీ. దీన్ని మనం ఒక చిన్న అనాలజీతో పోల్చొచ్చు. మన దగ్గర పాట నీటి పైపులున్నాయనుకోండి, వాటిలో నీరు వెళ్లాలంటే చాలా అడ్డంకులుంటాయి, స్పీడ్ తగ్గిపోతుంది. నిజమే. దానికి పరిష్కారంగా ఆ 2 పాత పైపుల్ని కలుపుతూ మధ్యలో ఒక హైపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్యూబ్ అమర్చితే ఎలా ఉంటుంది? నీరు ఎలాంటి ఆటంకం లేకుండా స్పీడ్గా వెళ్తుంది కదా. ఈ కొత్త 342 కిలోమీటర్ల రోడ్డు కూడా అచ్చం అలాంటిదే. భలే చెప్పారు. ఈ పోలిక కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ యాక్సెస్ కంట్రోల్ అంటే కూడా అదే. ఆ హైపర్ ఫాస్ట్ ట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ చిన్న పైపులు కలపకూడదు. కలిపితే ప్రెషర్ తగ్గిపోతుంది. అవును కదా. అలాగే ఈ హైవే మీద కూడా జనావాసాల నుంచి ట్రాక్టర్లు, బైకులు ఇష్టం వచ్చినట్టు రావడానికి కుదరదు. ఇంజనీరింగ్ పరంగా డిజైన్ చేసిన చోట మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ ఉంటాయి. అయితే ఇక్కడ నాకో డౌట్ వస్తోంది. అసలు దీని అర్థం ఏంటి అంటే ఇప్పటికే ఉన్న పాత రోడ్లనే బాగా వెడల్పు చేయొచ్చు కదా. ఈ కొత్త మార్గాన్ని, అదే ఈ గ్రీన్ఫీల్డ్ని ఎందుకు ఎంచుకున్నట్లు? ఖర్చెక్కువ కదా. పైకి చూస్తే పాత రోడ్ల వెడల్పు ఈజీ అనిపిస్తుంది, కానీ అందులో చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పాత హైవేల పక్కన ఊర్లుంటాయి, వేలాది ఇళ్లను పడగొట్టాలి, నష్టపరిహారం ఇవ్వాలి. అవును, కోర్టు కేసులు కూడా వస్తుంటాయి. ఎగ్జాక్ట్లీ. దశాబ్దాల సమయం పడుతుంది. అందుకే జనావాసాల మధ్య ట్రాఫిక్ లేకుండా ఉండేందుకు మరియు రాయలసీమ, కోస్తాంధ్రాలోని వెనుకబడిన ప్రాంతాలను డెవలప్ చేయడానికి ఈ గ్రీన్ఫీల్డ్ డిజైన్ ఎంచుకున్నారు. శ్రీ సత్యసాయి, కడప, నెల్లూరు, మార్కాపురం, ప్రకాశం ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు డైరెక్ట్గా కనెక్ట్ అవుతాయి. చాలా మంచి స్ట్రాటజీ ఇది. అయితే మ్యాప్లో గీత గీయలం వేరు, క్షేత్రస్థాయిలో 342 కిలోమీటర్ల రహదారిని నిర్మించడం వేరు కదా. అవును, అది చాలా పెద్ద సవాలు. ఒకసారి జిల్లాల వారీగా పనులు ఎంతవరకు వచ్చాయో చూద్దాం. మన సోర్సెస్లో శ్రీ సత్యసాయి జిల్లా గురించి ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. చెప్పండి. అక్కడ 75 కిలోమీటర్ల మార్గం ఉంది కదా. అందులో చిలమత్తూరు, గోరంట్ల, పుట్టపర్తి, ముదిగుబ్బ ఇలా చాలా ఊళ్ల గుండా వెళ్తోంది.
ఇప్పటికీ దాదాపు 60% పనులు పూర్తయ్యాయి. చాలా ఫాస్ట్గానే అవుతున్నాయి పనులు. అవును, మలకవేముల వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా స్పీడ్గా జరుగుతున్నాయి. కానీ పుట్టపర్తి దగ్గరున్న సాతర్లపల్లి అనే చోట భౌగోళిక పరిస్థితుల వల్ల ఒక కొండను తొలిచే పనుల్లో కొంచెం జాప్యం జరుగుతోందని విన్నాను. అవునండి, ఈ భౌగోళిక సవాళ్లు మామూలు విషయం కాదు. కొండను కత్తిరించడం అనేది రోడ్డు వేసినంత ఈజీ కాదు కదా. కంట్రోల్డ్ బ్లాస్టింగ్ చేయాలి, చుట్టుపక్కల ఊర్లకు ప్రమాదం లేకుండా చూడాలి. కరెక్ట్. ఇంకా వైఎస్ఆర్ కడప జిల్లాకి వస్తే అక్కడ వేముల, పులివెందుల, ఎర్రగుంట్ల మీదుగా వెళ్లి కమలాపురం దగ్గర పెన్నా నది పైన, అలాగే చాపాడు దగ్గర కుందూ నది పైన భారీ వంతెనలు కడుతున్నారు. నదులపై వంతెనలు కట్టడం అనేది ఇంజనీరింగ్ అద్భుతమే. అవును కదా, ఆధునిక టెక్నాలజీతో వంతెనలు ఈజీగానే కట్టేస్తున్నారు. కానీ ఈ భూసేకరణ లాంటి పరిపాలనాపరమైన మానవ సంబంధిత సమస్యలు పనులను కొంచెం నెమ్మదింపచేస్తున్నాయనిపిస్తోంది. అవును, కడప జిల్లాలో కొన్ని చోట్ల పరిహార సమస్యల వల్ల స్థానిక యంత్రాంగం రైతులతో ఇంకా చర్చలు జరుపుతూనే ఉంది. మరి ఇక్కడే నాకో ప్రశ్న. వచ్చే ఏడాది జూన్ లేదా జూలై గడువును చేరుకోవడంలో ఈ భౌగోళిక సవాళ్లు గాని, న్యాయపరమైన సవాళ్లు గాని ఎలాంటి ప్రభావం చూపుతాయంటారు? టార్గెట్ రీచ్ అవుతారా? దీన్ని మనం కొంచెం విశాల దృక్పథంతో చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. మెగా ప్రాజెక్టులలో ఇంజనీరింగ్ సవాళ్ల కంటే ఇలాంటి సామాజిక సర్దుబాట్లు చాలా క్లిష్టమైనవి. ఒక రైతుకు తన భూమితో ఉన్న బంధాన్ని మనం విడదీయలేం. నిజమే, అది చాలా సున్నితమైన విషయం. అవును, అందుకే అధికారులు దీన్ని చాలా వ్యూహాత్మకంగా డీల్ చేస్తున్నారు. ప్రాజెక్టును ప్యాకేజీలుగా విభజించారు. ఎక్కడైతే భూమి క్లియర్గా ఉందో అక్కడ పనులు పూర్తి చేసుకుంటూ వెళుతున్నారు. వివాదాలున్న చోట సామరస్యంగా మాట్లాడుతున్నారు. అందుకే ప్రాజెక్టు పూర్తిగా ఎక్కడ ఆగలేదు. ఓహో, అదన్నమాట వ్యూహం. ఇకపోతే ప్రకాశం జిల్లా మార్గం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అత్యంత కీలకమైన మరియు అత్యధిక పొడవున్న మార్గం ఇదే. ఏకంగా 140 కిలోమీటర్లు ప్రకాశం జిల్లాలోనే ఉంది. అవునవును, మర్రిపొడి నుంచి సోమవరప్పాడు వరకు ప్యాకేజ్ పనులు ముగింపు దశకొచ్చాయి. అవును, ఆ తారు రోడ్డు పనులు దాదాపు అయిపోవచ్చాయి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే సింగరాయకొండ మైదుకూరు NH-167B దగ్గర ఇంటర్చేంజ్ పనులు చాలా ఆధునికంగా చేస్తున్నారు. ఆ ఇంటర్చేంజ్ డిజైన్ అనేది గ్రీన్ఫీల్డ్ హైవేలకు చాలా ప్రాణం లాంటిది. లోకల్ వెహికల్స్ హైవే స్పీడ్ని అందుకోవడానికి ప్రత్యేకమైన యాక్సలరేషన్ లేన్స్ ఉంటాయి. అక్కడ సిగ్నల్స్ లేకుండా కలుస్తాయి. భలే ఉంది టెక్నాలజీ. సరే, మనం ఇందాక భౌగోళిక సవాళ్ల గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ ప్రాజెక్ట్లోనే అత్యంత క్లిష్టమైన మరియు విశేషమైన అటవీ ప్రాంత మార్గం గురించి ఖచ్చితంగా మనం ప్రస్తావించాలి. ఖచ్చితంగా, నల్లమల అడవుల గుండా వెళ్లే మార్గం కదా. అవును, నల్లమల అటవీ ప్రాంతంలో పర్యావరణానికి, జంతువులకు హాని కలగకుండా మొత్తం 7 అత్యాధునిక సొరంగాలు అంటే టన్నెల్స్ నిర్మిస్తున్నారు. వీటి మొత్తం పొడవు 5.3 కిలోమీటర్లు. వినడానికే చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా. అవును, ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ టన్నెల్స్లో నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో ఉన్న సీతారామపురం మండలంలో నిర్మిస్తున్న సొరంగం ఒక రేంజ్లో ఉంది. ఏకంగా 3.67 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ అది. ఈ ప్రాజెక్ట్ మొత్తానికి అతిపెద్దది ఇదే. అవునండి, దక్షిణ భారతదేశంలోనే ఇది ఒక మైలురాయిగా నిలవబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరెక్ట్. అంటే 3.5 కిలోమీటర్ల మేర కొండ లోకల ప్రయాణించడం అంటే అదొక భూగర్భ నగరంలో ప్రయాణించినట్లే కదా. కానీ నాకు ఇక్కడ ఇంకో సందేహం వస్తోంది. అడగండి. కేవలం అడవి గుండా ఉపరితలం మీదే రోడ్డు వేయొచ్చు కదా. ఇంత ఖర్చు పెట్టి కొండను తులిచి సురంగాలెందుకు నిర్మిస్తున్నట్లు? దీని వెనుక చాలా బలమైన దీర్ఘకాలిక ప్రయోజనాలున్నాయి. మొదటిది పర్యావరణ పరిరక్షణ. అడవి మధ్యలంచి రోడ్డు వేస్తే వేలాది చెట్లు నరకాలి. వన్యప్రాణులకు, ముఖ్యంగా చిరుతలు, పులుళ్ళు లాంటి జంతువుల ఆవాసాలకు అంతరాయం కలుగుతుంది. జంతువులు రోడ్డు దాటేటప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. అవును కదా, పేపర్లలో చూస్తుంటాం జంతువులు వాహనాల కింద పడిపోవడం. ఎగ్జాక్ట్లీ, ఆ సమస్య ఉండకూడదని ఈ టన్నెల్స్. జంతువులు పైనుంచి ప్రశాంతంగా వెళ్తాయి, మనం కొండ లోపల నుంచి వెళ్తాం. ఇక రెండోది ఇంధన వినియోగం తగ్గటం. ఇంధనం ఎలా ఆదా అవుతుంది? కొండల మీదుగా రోడ్డు వేస్తే స్లోప్ ఉంటుంది. భారీ కంటైనర్లో ఆ కొండెక్కాలంటే ఇంజిన్ మీద ప్రెషర్ పడి చాలా డీజిల్ ఖర్చు అవుతుంది. అదే టన్నెల్ అయితే రోడ్డు ఫ్లాట్గా ఉంటుంది. ఒక్కో కంటైనర్కు ఎన్నో లీటర్ల ఇంధనం ఆదా అవుతుంది. జాతీయ స్థాయిలో ఇది చాలా పెద్ద పొదుపు. వావ్, అసలు ఈ కోణంలో నేను ఆలోచించలేదు. నిజంగా చాలా గ్రేట్ థాట్ ఇది. అంటే పర్యావరణంతో పాటు ఎకానమీ కూడా బ్యాలెన్స్ అవుతుందన్నమాట. అవును, ఆ సురంగాల్లో గాలి ఆడటానికి భారీ జెట్ ఫ్యాన్లు, లైటింగ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ లాంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అద్భుతం. ఈ లోతైన విశ్లేషణ ద్వారా ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ 6 వరుసల రహదారి వల్ల ప్రయాణ సమయం ఆదా అవడమే కాకుండా
ఇంధనం మిగులుతుంది, కాలుష్యం కూడా తగ్గుతుంది. ఖచ్చితంగా. బెంగళూరు ఐటీ హబ్కు, అమరావతి, విజయవాడల మధ్య ప్రయాణించే ఉద్యోగులకు, విద్యార్థులకు, వ్యాపారులకు ఇది నిజంగా ఒక వరప్రదాయిని. భారీ కంటైనర్లు కూడా ట్రాఫిక్ లేకుండా స్పీడ్గా వెళ్లడం వల్ల మన రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఇది కొత్త దిశను చూపుతుంది. నిజమే. ఇదంతా వింటుంటే రవాణా రంగానికి మంచి భవిష్యత్తుందనే అనిపిస్తోంది. అయితే ముగించే ముందు ఒక ఆలోచన నా మెదడును తొలుస్తోంది. ఏంటది? ఈ ప్రాజెక్ట్ రాయలసీమ, కోస్తాంధ్ర వెనుకబడిన ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చేస్తుందని మనం ఇందాక మాట్లాడుకున్నాం. అయితే ఇన్నాళ్లు నిశ్శబ్దంగా కేవలం వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న ఈ మార్మూల గ్రామాల గుండా అకస్మాత్తుగా ఒక హైస్పీడ్ ఎకనామిక్ కారిడార్ వెళ్లడం వల్ల ఏం జరుగుతుంది? చాలా పెద్ద మార్పులే వస్తాయి. అవును, అక్కడి రియల్ ఎస్టేట్ రాత్రికి రాత్రే పెరిగిపోతోంది, కమర్షియల్ హబ్బులు వచ్చేస్తాయి. కానీ ఈ ఆర్థిక సుడిగుండంలో ఆ పల్లెల స్థానిక సంస్కృతి, ప్రజల జీవన విధానం శాశ్వతంగా ఎలా మారిపోబోతోంది? కేవలం ఆర్థిక అభివృద్ధితో పాటు ఆ గ్రామాలు తమ అసలైన మూలాలను, ఆ పాఠకాలపు ఆత్మీయతను నిలుపుకోగలవా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అవును, ఒక ఎకనామిక్ కారిడార్ కేవలం రోడ్లనే కాదు, ఒక తరం సంస్కృతిని కూడా మారుస్తుందేమో అనేది మనం లోతుగా ఆలోచించాలి. ఇదండి ఈనాటి మన విశ్లేషణ. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో త్వరలోనే కలుద్దాం.